మేడం నిన్న తిరుపతిలో పవన్ అనే దళిత వ్యక్తి మీద ఈ భూమా అనే రౌడిజం వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేసి 2 రోజులు ఇంట్లో ఉంచి చితకబాదారని, ఇప్పుడు అతను కనిపించట్లేదు, ఎక్కడో ఉన్నారు. అతని కోసం పోలీసులు కూడా వెతుకుతున్నారు. ఎవరైతే ఇతన్ని కిడ్నాప్ చేశారో వాళ్ళని కూడా పోలీసులు వెతికి అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అసలు ఇది వైసీపీ హయాం కాకపోయినా కూడా ఇలాంటి జరుగుతున్నాయి ఎందువల్ల? నమస్తే అండి. ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి గతంలో టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. ఒక అవినీతి పరుడు, ఒక అరాచకం చేసే వ్యక్తి, ఒక మైనింగు, ఒక లిక్కరు, ఇది ఉంది అది లేదనకుండా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు బోర్డు మెంబర్లుగా ఎంచుకుంటున్నారో మాకు అర్థం కావట్లే. చెత్త రాజకీయాల్లో ఎమ్మెల్యేలు ఇచ్చుకోండి, మినిస్టర్లు ఇచ్చుకోండి, ఎంపీలు ఇచ్చుకోండి, ఏ పోస్టులైనా ఇచ్చుకోండి. దయచేసి ఇటువంటి అవినీతి పరులని కొండనెక్కించకండి. ఎందుకంటే వైకుంఠ ధామం లాంటి తిరుమలలో ఇలాంటి దౌర్భాగ్యులు బోర్డు నెంబర్లుగా కూర్చొని స్వామివారిని పలుమార్లు వీక్షిస్తుంటే నిజంగా అది చాలా అవమానకరం అండి. ఇక టాపిక్లోకి వస్తే భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి గతంలో దొంగ ఓట్లు వేయించడంలో 1,00,000 పైచిలకు ఓట్లని చెన్నై నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎంతోమంది అధికారులతో తప్పులు చేపించి అధికారులని సైతం సస్పెండ్ చేయించినటువంటి తరుణాలు తెలుసు. అంటే భూమన కరుణాకర్ రెడ్డి అరాచకం ఎలా ఉంటుందో మీకు తెలియడం కోసం చెప్తున్నా. ఇకపోతే అభినవ్ రెడ్డి తండ్రిని మించిన కొడుకు, తండ్రి బాటలోనే కొడుకు. విత్ ఒకటైతే మొక్క ఒకటి వస్తుందా అండి? కాదు కదా. సో మన అభినవ్ రెడ్డి 2 ఆకులు 3 ఆకులు ఎక్కువ చదివాడు. సో ఇక్కడ అభినవ్ రెడ్డి అనుచరుడైనటువంటి అనిల్ రెడ్డి గారు విజిలేస్తే గౌరవ అనుచరులు ఉంటారు, కొట్టి తీసుకొచ్చి బంధించి కుమ్మేస్తారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మొన్న చైతన్య యాదవ్ అనుకుంటండి రెంట్ అడిగితే, అంటే ఎవరి దగ్గర అయితే అద్దెకుంటున్నారో వాళ్ళు పాపం సర్వసాధారణంగా రెంట్ అడుగుతారు కదా, రెంట్ అడిగితే నన్ను రెంట్ అడుగుతావా అని కుమ్మి పడేసినటువంటి తరుణాలు. సార్ మా ఇంట్లో అద్దెకున్నోడు రెంట్ అడిగితే ఇలా చేస్తున్నాడు సార్, అతని ఇల్లు ఖాళీ చేయమనండి సార్, మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ అంటే పోలీస్ వారు ఏం చెప్తారంటే, అమ్మ దాన్ని మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, మీరు అది త్రూ కోర్టు ప్రాసెస్ కదమ్మా, మేము ఎలా రెంట్లని ఇంటిని ఖాళీ చేపిస్తాము, సరే వాళ్ళు రౌడీలు సార్, అయినా సరే మేమేమి చేయలేమమ్మా అని సంబోధించేటటువంటి అలిపిరి పోలీస్ వారండి. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, ఈ రోజు కూడా తిరుపతికి సంబంధించిన ఒక కేసు నేను చేస్తున్నా. అతను దొంగ సర్టిఫికెట్లు సృష్టించడం, రిజిస్ట్రేషన్ స్టాంపులు సృష్టించడం, గతంలో ఎన్నో కేసుల్లో ముద్దాయిగా కూడా అరెస్ట్ అయి 3-4 నెలలు జైల్లో ఉండి తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి ఈ రోజుకి రెంట్ ఇవ్వట్లేదు సార్, అతను ఇల్లు ఖాళీ చేపించండి అంటే అలిపిరి సిఐ గారు మాకు చెప్పిన మాట. సో కనీసం రౌడీ కదా సార్, లోపల ఏమన్నా గంజాయి ఉందో, డ్రగ్స్ ఉన్నాయో ఏమున్నాయో ఒక్కసారి అతన్ని పిలిపించి ఇల్లు ఖాళీ చేపించండి సార్, ఒక సాధారణ పౌరుడు కాదు కదా, రౌడీలు కదా, కేసుల్లో ముద్దాయిలు కదా అని మేము అడుగుతున్నాం. ఇలాంటివి సర్వసాధారణం అయిపోయిందండి. ఈరోజు కూడా అనిల్ రెడ్డి చెప్తున్నాడు, అతనంట బైకులు అద్దెకిచ్చుకుంటాడంట, పాపం బిజినెస్ బైకులు అద్దెకిచ్చుకుంటాడంట. అది అక్కడ ఏదో చిన్న ఇబ్బంది జరిగిందంట, అందుకని పాపం పవన్ అనే ఒక దళిత వ్యక్తిని కుమ్ముతున్నారు. దీంట్లో మళ్ళీ కొత్తగా అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారి కొడుకు అభినవ్ రెడ్డి గారి అనుచరుడు అనిల్ రెడ్డి గారు కొడుతుంది, లైవ్లో వచ్చింది. తర్వాత దానికి సంబంధించిన దినేష్ అనే ఒక వ్యక్తిని తెర మీదకు తెస్తున్నారు. సరే దినేషే కొట్టాడు, పక్కనే తమరు ఉన్నారు కదా, లేకపోతే దినేష్ ఎక్కడ కొట్టాడు, తమరి ఆఫీస్లో కదా. ఒకవేళ దినేష్కి అతనికి గొడవ వస్తే రోడ్డు మీద కొట్టుకుంటారు, లేకపోతే అతని ఇంటికి వెళ్ళి కొట్టుకుంటారు. తమరు పేమెంట్లు ఇచ్చి దినేష్తో కొట్టిస్తున్నారా? మీరు చెప్తేనేగా వాళ్ళందరూ చేసేది. సరే చేసినోడేమీ తప్పించుకోడు, చేపించినోడేమీ ఎక్కువైపోడండి, ఇద్దరిని ఎత్తి లోపలేస్తారు. చట్టాలు చాలా బలంగా ఉన్నాయి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు విచ్చలవిడిగా చేయడానికి గత ప్రభుత్వం కాదు, తొక్కిబెట్టి నారదీస్తారు. గౌరవ డిప్యూటీ సీఎం గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. ఇదేంటి తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాల్లో జరిగే పనులేనా ఇవి? పక్క రాష్ట్రాల వారు, పక్క దేశాల వారు ఎంత గొప్పగా దేవుని దర్శనార్థం వస్తుంటే ఇలాంటి నీచపు రాజకీయాలు చేస్తారా మీరు? కానీ ఇది జనసేన పార్టీ వాళ్ళు చేశారు అని చెప్పేసి బాగా న్యూస్ అయితే వైరల్ అవుతుంది మేడం. అంటే మీరు అంటున్నట్టుగా దినేష్ అనే వ్యక్తి అతను జనసేన ఇంకొకటో మాకు తెలియదండి. ఎందుకంటే జనసేన వాళ్ళు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు. పవన్ కళ్యాణ్ గారితో ఆటలు కాదండి, అల్లాటప్ప అసలే కాదు, తాట తీసి ఎండబెడతారు. ప్రతిపక్ష నాయకుడైనా స్వపక్ష వ్యక్తి అయినా ఏమాత్రం సందేహించేది లేదండి. వినూత్న గారు లాంటి ఒక ఆడబిడ్డ మీద గతంలో పిలిపించి టికెట్ ఇచ్చిన అమ్మాయి మీద ఈరోజు ఎలిగేషన్ వస్తే నిష్పక్షపాతంగా బహిష్కరణ అని బయటికి పంపించినటువంటి పరిస్థితి. తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించరండి, తప్పుని ఎప్పుడూ ప్రోత్సహించరు. ఒక వ్యక్తిని కోల్పోతుంటే ఇబ్బంది కదా అన్నా సరే పోనీ చెడుని తొందరగా కోల్పోవాలి. ఎందుకంటే ఒక కాలికి వేలికి షుగర్ వచ్చిందండి, అరే వేలు కదా మనకు ఉపయోగమైంది కదా అని ఉంచుకుంటే ఒళ్ళంతా పాకిపోతుంది. అలాంటి దాంట్లో నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. పార్టీలో ఏ చిన్న ఎలిగేషన్ ఎవరి మీద వచ్చినా సరే అది అంతటితో పోవాలి, దానివల్ల పార్టీకి చెడ్డ పేరు రాకూడదు అని నిర్మోహమాటంగా బహిష్కరణ పెడతారు.
అటువంటి కఠినంగా ఉంటారు నిర్ణయాలు ఆయన. సో ఇక్కడ దినేష్ అనే వ్యక్తి జనసైనికుడా ఇంకొకట మాకు అనవసరం అండి, రేల కొట్టి పెట్టాడు పాపం దళిత వ్యక్తిని. నాకైతే సుబ్రహ్మణ్యాన్నే చూస్తున్నట్టు అనిపించింది. అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేస్తే చూస్తూ ఊరుకున్నటువంటి ఆ ప్రభుత్వం మాస్కుల కోసం అడిగితేనే ఆయన్ని చితకబాది రోడ్డు మీద ఇచ్చేశారు. మాస్కుల కోసం అడిగినటువంటి డాక్టర్ గారిని నడి రోడ్డు మీద కొల్లబొడిచినటువంటి పరిస్థితి. అనంతబాబు డ్రైవర్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన విషయాలు ఏదో బయటికి చెప్తారని ఒక దళిత బిడ్డని డోర్ డెలివరీ చేసిన పరిస్థితి. ఇంత దారుణంగా కొడుతున్నాడు, అతని దగ్గరికి లాఠీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కానీ మేడం ఇక్కడ ఏంటంటే జగన్ గారు ఒకటే అంటారు, మా దళితులు మా దళిత అక్క చెల్లెమ్మలు ఇలా అని చెప్పేసి దళితుల మీద ఎంతో ప్రేమతో చూపిస్తుంటారు. కానీ ఇప్పుడు ఏమైంది, ఆయనకి దళిత ఒక వ్యక్తిని ఇంత చిత్రహింసలు పెడుతున్నా కూడా ఆయన ఎందుకు స్పందించట్లేదు? అసలు ఆయన నాయకత్వంలోనే ఇలాంటి రౌడీజం జరుగుతుందంటే దాన్ని ఎలా అనుకోవాలి? ముఖ్యంగా కొట్టించుకున్నాడు దళితుడైతే సరేలేండి, కొట్టినోడు మన రెడ్డప్ప కదా, మన రెడ్డప్ప ఏది చేసినా అది వేదం, అవతలోడు చేస్తే అది బూతు. ఎంతోమంది ఆడబిడ్డలు చనిపోతే చట్టాలు రావు. మన ప్రియాంక రెడ్డి గారు చనిపోతే మాత్రం తెలంగాణ వారి చావుకి ఆంధ్ర రాష్ట్రంలో దిశ చట్టాలు వచ్చేస్తాయి. సో ఒకరిని ఒక లెక్క ఇంకొకరిని ఇంకొక లెక్క చూడమని రాజ్యాంగంలో అంబేద్కర్ గారే చెప్పాల. తప్పు చేసిన వారికి ఏమాత్రం కుల మత వెసులుబాటు కల్పించాల. చదువుకునే దాంట్లో లేకపోతే ఎదుగుదలలో కొద్దో గొప్ప దళితులకి అవకాశం కల్పించండి అంటూ పెట్టినటువంటి రిజర్వేషనే. సో అంతేగాని ఇక్కడ నీచ రాజకీయం చేసేటప్పుడు ఒక లెక్క, దెబ్బలు తిన్నాకో లేకపోతే నేరాలు వారి మీద మోపాకో కులాల పేర్లు తీసుకురాకూడదండి. ఎందుకంటే ఈరోజు మేము మరో అనంతబాబులా కనిపించినటువంటి పవన్ ఈ రోజుకి కనపడలేదు. అసలు ఆ వీడియో చేసి వారి తండ్రి జయరాజ్ గారికి పెట్టారు. కొడుకుని ఇంత దారుణంగా కొట్టిన వీడియో చూసి తండ్రి తల్లడిల్లిపోయి నా బిడ్డను ఉన్నాడా చంపేశాడా అంటే 100% అతను బయటకు వచ్చి నోరు విప్పాడు అనుకోండి, చాలా దారుణాలు జరుగుతాయి. సో ఎక్కడో ఏ చెరువుల్లోనో గుట్టలోనో శవంగా తేల్తాడేమో, లేకపోతే బయటికి వచ్చిన పలానా వారు నన్ను కొట్టలేదు, పలానా వారే కొట్టారు అంటూ మాట్లాడతాడేమో. ఎందుకంటే ఆశ చూపిస్తే ఆశపడతారు, భయపెడితే భయపడతారు. ఆశకి భయానికి ఊగిసలాడే బతుకులైనటువంటి ప్రజల జీవితాలతో వాళ్ళ విలువలతో దయచేసి రాజకీయాలు చేయకండి. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు అనిల్ రెడ్డి తాలూకా వాళ్ళు ఏమనంటే, చూసారా ఎవరైతే బాధితుడైనటువంటి పవనే వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని, నాన్న నన్ను మందలిస్తున్నాడని. అట్ట మందలిస్తాడా? ఎట్రా అన్న నీకు? నీ అమ్మకు పుట్టినాడా? ఎట్టా అన్న నీకు? నీ తల్లికి పుట్టినాడా? ఎట్లా పుట్టినాడు? ఎవడ్రా వాడు నిన్ను మందలిచ్చి నీకు? ఆ వైఖరితో మందలిస్తారా? లాఠీలతో మందలిస్తారా? నీ తల్లికి పుడితే నీ తోబుట్టు అనుకోవచ్చు. అంతిదిగా కొట్టి మళ్ళీ ఆ స్టేట్మెంట్ నీతో ఒప్పించి ఒక వీడియో చేసి మళ్ళీ బయటికి రిలీజ్ చేశారు. కొట్టిన వీడియో రిలీజ్ చేసింది వాళ్ళే. లేదు దినేష్ అన్న నన్ను మందలిచ్చినాడు, దినేష్ నా కన్న లాంటి వాడని నువ్వు చెప్తే, అన్నా అంటే నాకు పుట్టలేదయ్యా ఆ బిడ్డ అని ఆ తల్లి వాపోతుంది. నా బిడ్డ కాదయ్యా వాడు, నా బిడ్డని కుమ్మి పడేసినాడు, రేపు నా బిడ్డ బ్రతికి తీసుకొస్తాడా, శవంగా తెస్తాడా? దీనికంతటికి కారణం వైసీపీ వాళ్ళనయ్యా. అనిల్ రెడ్డి గారి ఆఫీసులో దినేష్తో అనిల్ దగ్గరుండి కొట్టించాడు. చంపారా నా కొడుకుని, కొట్టంటారు నా కొడుకుని అంటూ అనిల్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అక్కడ. సో అనిల్ రెడ్డి మీద గారు చర్యలు తీసుకోవాలి. అనిల్ రెడ్డి గారు ఎవరి అనుచరుడు? అభినవ్ రెడ్డి గారు అనుచరుడు. చైతన్య యాదవ్ కూడా రెంట్ అడిగినందుకు అవతల ఓనర్ని కుమ్మి పడేసిన దృశ్యాలు ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా తెర మీదకు వస్తే చింత చచ్చినా పులుపు చావలేదు. ఇంకా కూడా వైసీపీ అరాజకం అంతమొందలేదు. కూటమి ప్రభుత్వం వచ్చినా ఆ లాఠీలు ఇచ్చిన పోలీసోడు ఎవరో, ఆ లాఠీల మీద వేలుమెద్దరులు ఎక్కడియో, ఇంకా కూడా పోలీసులు అక్కడక్కడ చెంచాలు గిరెట్ల పనులు చేస్తున్నారు. ఎందుకంటే స్టేషన్లో నిర్బంధించిన వ్యక్తిని అభినవ్ రెడ్డి గారు వచ్చి ఏదో అత్తగారింటికి వచ్చి తీసుకెళ్తున్న కొత్త కోడల్ని తీసుకెళ్ళినట్టు లటా చేతులు పట్టుకొని బయటికి తెచ్చేసినట్ట. పోలీసులు సౌజ్యం చూస్తున్నారా? స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసా? నిర్బంధించి కొట్టడం కదా. దళిత వ్యక్తి మీద SC ST కేసు కదా. అటెంప్ట్ మర్డర్ సెక్షన్ పెట్టరా? కిడ్నాప్ కమ్ కదా. అంటే 2 రోజులు కిడ్నాప్ చేసి కుమ్మినారు కదా. మరేమబ్బా నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయిందా? చట్టాలు మీరు రాసినారా? IPC నుంచి భారతీయ న్యాయ సంహిత అయితే మీకు వెసులుబాటు ఏమన్నా కల్పించినారా? తాట తీసి ఎండబెడతారు ఒక్కొక్కడిని. తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాల్లో అవినీతి కానీ అన్యాయానికి కానీ ఎప్పుడు తావు లెక్కకూడదు. మీలాంటి వాడిని కొండనెక్కించినందుకే దేవుడు కింద పడేసినాడు. ఇప్పుడు ఇక రెండోసారి ప్రభుత్వాలు ఎట్లా ఉన్నా సరే దయచేసి రాజకీయాల్లో మంచి హోదాల్లో కల్పించుకోండి. కానీ నేరగాళ్ళని అవినీతి పరులని కొండలో బోర్డు నెంబర్లుగా పెట్టకండి. చదువుకున్న విద్యావంతులు నిజాయితీ పరులు ఒక్కొక్క సబ్జెక్టులో నిష్ణాతులైన వారిని వేదం తెలిసిన వారిని
సాధారణ పౌరులనైనా పెట్టండి సార్ దయచేసి. ఇలాంటి అవినీతి పరులని కొండెక్కించినారు. ఈరోజు భగవంతుడే పర్యవసానం చూపిస్తున్నాడు. అభినవ్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీ అరాచకం ఇక సాగదు. ఎవరిని పడితే వాడిని ఎక్కడ పడితే అక్కడ కిడ్నాపులు చేసి కుమ్మితే ఊరుకోరు. హోమ్ మినిస్టర్ కేసులు వేస్తారా, లేకపోతే అక్కడుండే ప్రజలు తిరగబడతారా? ఆల్రెడీ ప్రజలు తిరగబడితేనే 151 కాస్త 11కి వచ్చింది. ఇంకా తిరగబడితే నామం పెడతారు. నామం అంటే తెలుసు కదా, ఒకటే గుర్తు, ఒకటే టికెట్, ఒకటే పులివెందల. సో అది తప్ప ఇంకెక్కడ గెలిచే పరిస్థితి ఉండదండి. అది కూడా ఇప్పుడు కష్టం అయిపోయిందండి. Please subscribe to Leo News for more videos.